42% రిజర్వేషన్ గురించి మనతో మాట్లాడడానికి ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. అన్న ఏంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి 42% రిజర్వేషన్ సంబంధించి పోతుందా లేకపోతే ఎట్లా ఉండబోతుంది? 42% రిజర్వేషన్లు పెట్టే ఎన్నికలకు పోతామని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ మహేష్ గౌడ్ చెప్తున్నాడు, మంత్రి చెప్తున్నాడు పొన్నం ప్రభాకర్. ఖచ్చితంగా 42% తోటి రిజర్వేషన్ పెడతారని మాకు ఫుల్ నమ్మకం ఉంది. ఎట్లా అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక మాట చెప్తుంది, ఆల్రెడీ మేము మా పరిధిలో లేదు, ఇప్పుడు కేంద్రం పరిధిలో ఉంది. 42% రిజర్వేషన్ కావాలంటే భవిష్యత్తులో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావాలంటే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని చెప్పి చెప్తుంది. సింపుల్ పాయింట్, లా తెలిసిన వాళ్ళు ఎవరైనా లోకల్ బాడీ రిజర్వేషన్, లోకల్ బాడీ ఎలక్షన్ ఎవరు నిర్వహిస్తారు? రాష్ట్ర ప్రభుత్వం. లోకల్ బాడీ రిజర్వేషన్ల నిర్ణయించే అధికారం రాజ్యాంగంలోని 243 ఆర్టికల్ D6 ప్రకారము లోకల్ బాడీ రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ నిర్ణయించే అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, స్పష్టంగా ఉన్నది. దాని ప్రకారం నేను నిర్ణయించు. దాని ప్రకారమే వీళ్ళు లెక్కలు తీశారు, కులాల వారి లెక్కలు ఒకవైపునాయి. అసెంబ్లీలో తీర్మానం చేశారు. రెండవ అంశం. మూడవది, రాజ్యాంగం కూడా వీళ్ళకి పర్మిషన్ ఇచ్చింది. నాలుగవది, సీలింగ్ కూడా తీసేసింది. అగ్రకులాలకు 10% పెట్టినప్పుడు సీలింగ్ తీసేసారు. ఇప్పుడు 60%, 70% పోయింది. రాజ్యాంగం ప్రకారము, కోర్టుల తీర్పుల ప్రకారము, చట్టం ప్రకారము మొత్తం రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. పెంచితే కోర్టు కొట్టేస్తుందని ఒకటి ఉంది. కోర్టు ప్రతిదాన్ని కొట్టేస్తుంది. కోర్టు ప్రతిదాన్ని బీసీ రిజర్వేషన్లు అంటేనే వ్యతిరేకం చేస్తారు. ఇప్పుడు మేము అనుకుంటలేము అట్లా. రాజ్యాంగంలో ఉన్నది కాబట్టి బలమైన అడ్వకేట్లను పెట్టి దీని మీద జీవో తీసి ఆర్గ్యూ చేస్తే కేసు గెలిచే అవకాశం ఉంది. తప్పనిసరి 42% అమలు చేయాలి. కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కదా, బీజేపీ పార్టీ చేతుల్లోనే ఉంది, ఒకవేళ అట్లా కోర్టులు కొట్టేసే పరిస్థితి రాకుండా ఉండాలంటే బీజేపీ పార్టీ పూనుకుంటేనే అవుతుందని చెప్పేసి బీజేపీ పార్టీ బీసీలకు వ్యతిరేకమని కూడా ప్రచారం చేస్తుంది. బీజేపీ బీసీలకు వ్యతిరేకం కాదు. నీ దేశంలో కులగణన ఎప్పుడన్నా చేసిన 76 ఏళ్ళల్లో బీజేపీ చేస్తుంది. ఎప్పుడన్నా మేము మొదటి నుంచి పోరాడుతున్నాం ప్రధానమంత్రి బీసీలకు ఇవ్వాలని. కాంగ్రెస్ ఇచ్చిందా, జనతాదళ్ ఇచ్చిందా, జనతా పార్టీ ఇచ్చిందా, అనేక పార్టీలు ఇచ్చినా ఇవ్వలేదు. బీజేపీ పార్టీ ప్రధానమంత్రి బీసీని చేసింది, రాష్ట్రపతిని ఒక ఎస్టీ మహిళను చేసింది, ఉపరాష్ట్రపతిని ఒక బీసీని చేసిండ్రు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ను ఒక ఎస్సీని చేశారు. గతంలో ఎప్పుడైనా ఇట్లా సామాజిక న్యాయం జరిగిందా? వాళ్ళందరూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. బీజేపీ ప్రాక్టికల్గా చేసి చూపెడుతుంది. అనడానికి సిగ్గు ఉండాలి, ఎవరికైనా అనడానికి నైతిక విలువలు ఉండాలి. బీసీ ప్రధానమంత్రి ఎందుకు చేయలేదు? వాళ్ళు జవాబు చెప్పలేరు దానికి. కులగానే 76 ఏళ్ళలో ఎవరు ఎందుకు చేయలేదు? ఈరోజు ఎందుకు చేసింది బీజేపీ? మేము అందరం పోయి బీజేపీ నాయకత్వాన్ని కన్విన్స్ చేస్తే దెబ్బకి ఒప్పుకున్నారు వాళ్ళు. కాబట్టి ప్రాక్టికల్గా చేసారు. భవిష్యత్తులో కూడా బీజేపీ బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ ఇస్తుంది, కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఇస్తుంది, ప్రతి ఒక్క బీసీని చదువుకునేటట్టు స్కీమ్ని పెడుతుంది. కాబట్టి ప్రాక్టికల్గా చేస్తున్నారు వాళ్ళంతా. విద్య, ఉద్యోగం, రాజ్యాధికారంలో వాటా ప్రాక్టికల్గా ఇస్తున్నారు. కాబట్టి బీజేపీ పార్టీ. రెండవది, కేంద్రంలో ఎప్పుడన్నా 27 మంది మంత్రులు బీసీలు ఉన్నారా? ఈరోజు 27 మంది బీసీలు ఉన్నారు. కాబట్టి అడుగున బీసీలకు మంచి అవకాశాలు ఇస్తుంది. పర్టికులర్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 42% రిజర్వేషన్ సంబంధించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా 42% చేసే మేము రిజర్వేషన్ చేసే స్థానిక సంస్థలు పోతాం. మరి బీజేపీ ఇప్పుడు దానికి సంబంధించి ఎలాంటి యాక్షన్ ప్లాన్ చేయబోతుంది? అంటే బీజేపీ సపోర్ట్ చేస్తుందా? బీజేపీ సపోర్ట్ లేకుండానే ఇక్కడ చేసుకోవచ్చా? బీజేపీ అసెంబ్లీలో చట్టం చేసేటప్పుడు సపోర్ట్ చేసింది. ఇంకా వీళ్ళు జీవో తీసి అమలు చేయాలి. వీళ్ళకి బుద్ధి ఉంటే, వీళ్ళకు చిత్తశుద్ధి ఉంటే జీవో తీసి అమలు చేయాలి. మార్గాలు అనేకం ఉన్నాయి. అన్ని అసెంబ్లీలో పాస్ అయిన చట్టాలన్నీ ఢిల్లీకి పోతున్నాయి. వీళ్ళ జీవోలు తీసి అమలు చేస్తలేరా? కాబట్టి దీన్ని కూడా అట్టగా అమలు చేయాలి. ఎందుకు కొన్ని బీసీ సంఘాలేమో సెంట్రల్ చేతిలో ఉన్నాయంటున్నాయి, కొన్ని బీసీ సంఘాలేమో స్టేట్ పరిధిలో ఉన్నాయి. అసలు బీసీ సంఘాల క్లారిటీ ఉందా సంబంధించి? ఒక్కొక్కరికి ఒక మాట. నేను మొదటి నుంచి రాష్ట్ర ప్రభుత్వంకి ఉంది అధికారం, అమలు చేయాలి. ఒకవేళ కోర్టులు కొట్టేస్తే అప్పుడు సెంట్రల్కి పోతుంది. అప్పటి విషయం అది. ఇప్పుడే మనం దాన్ని కోర్టు కొట్టేస్తాను ఎట్లు ఇస్తావు నువ్వు? రేపు అమలు కూడా కావచ్చు కదా. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినాక కూడా 34 అమలు చేశారు. మార్గం ఉంది, దీనికి కూడా అదే మార్గం ఉంది. ఒక్కొక్కరు అవగాహన ఒక్కొక్క రకంగా వాళ్ళందరిది ప్రతి ఒక్క దృక్పథంలో ఒక పద్ధతి ఉంది. అట్లా ఆ మాట అంటున్నారు, దాన్ని నేను తప్పుపట్టాను.
40% రిజర్వేషన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా అది రాష్ట్ర పరిధిలో ఉంది. కేంద్ర ప్రభుత్వ సహాయం అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేయదలుచుకుంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ ఏదైతే మేనిఫెస్టో ఇచ్చిందో దానికి సంబంధించి ఇక్కడ ఒక జీవో ద్వారా 42% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చి స్థానిక సంస్థలకు పోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ సహాయం అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీని అనవసరంగా కావాలని బదనాం చేస్తున్నారు. బీసీలకు కావాలని బీజేపీ పార్టీ వ్యతిరేకం అని చెప్పేసి ఒక ప్రచారం చేస్తున్నారు తప్ప బీజేపీ చాలా అవకాశాలు బీసీలకు ఇచ్చింది. చాలా పరిధిలో అంటే కేంద్ర మంత్రి చాలా వరకు కేంద్ర మంత్రులను కూడా బీసీ మంత్రులుగా బీజేపీ పార్టీ చేసింది. సో ఖచ్చితంగా బీజేపీ పార్టీ 42% రిజర్వేషన్ వ్యతిరేకం కాదు. రాష్ట్ర ప్రభుత్వం కావాలనుకుంటే 2 రోజుల్లో ఆ పని చేయొచ్చు అని చెప్పేసి ఆర్ కృష్ణ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కళ్యాణ్తో సురేష్ పల్లె టీవీ, హైదరాబాద్.